గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగునగాక. ఉదయకాలపు శుభములు దీవెనలు మీకు మెండుగా కలుగునగాక. ఈరోజు వాక్యం నిమిత్తం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. అందరికీ తెలిసిన మాటే ప్రభు మనకి ఇస్తున్నారు. ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. దేవుని కోసం ఎదురు చూడాలంటండి, దేవుని మీద ఆనుకోవాలండి, దేవుని మీద ఆధారపడాలండి, ప్రభు దగ్గర నుంచి ఆశపడాలండి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే నూతన బలం పొందుకుంటారంట, పక్షి రాజులాగా పైకి ఎగురుతారంట. స్తోత్రం కలుగును. ఈ అనుభవం ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరికి మెండుగా కలుగునగాక నేను దీవిస్తూ ఉన్నాను. సమస్యలపోయే అనుభవాల్లో ఏమండి, అలసిపోయే అనుభవాల్లో ఉన్న నీ జీవితం, చాలామంది జీవితాలు అలాంటి పరిస్థితులే, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇంకా ఏవేవో తెములుకోలేక తేల్చుకోలేక, ఏమండి ముందుకెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక, ఏం చేయాలో అర్థం కాక తోచక ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు దేవుని సన్నిధిలో ఎదురు చూడాలంట, అంటే ప్రభు దగ్గర కనిపెట్టాలంట, ప్రభువుని అడగాలంట. దేవుని దగ్గర ఎవరైతే అడుగుతారో వాళ్ళు నూతన బలాన్ని పొందుకుంటారండి, నూతన సామర్థ్యం. పుట్టి కుంటివాడు ఒక ఆయన దేవాలయం దగ్గర అడుక్కుంటూ ఉన్నాడండి. పేతురు యోహానులు వెళ్తూ ఉంటాయి, ఇలారా నాకేమన్నా దొరికిద్దేమో అని ఆశపడ్డాడు. వాళ్ళు అంటారు, నువ్వు కోరుకున్నట్టు వెండి బంగారాలు మా దగ్గర లేవు అంటే వాడు ఏం చూస్తున్నాడు అనమాట, డబ్బు ఏమైనా దొరుకుతుందేమో, వెండి దొరుకుతుందేమో, బంగారం దొరుకుతుందేమో. కానీ వాళ్ళు అంటారు, నాజరేయుడైన యేసు నామములో లేచి నడువు అంటే వాడు దిగ్గుని లేచాడంటండి. వాడు ఆశపడింది అది కాదు, వాడు డబ్బు ఇస్తే ఏదోలా బతుకుదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఆశపడింది ఏంటో తెలుసా, వాడికి నూతన బలం ఇచ్చి నడిపించాలని. చీల మండలంలోకి తక్షణ బలం వచ్చేసిందంటండి వాడికి. హల్లెలూయా. నూతన బలం రాగానే దిగ్గును లేచి నిలిచి నడిచి పరిగెత్తి గంతులు వేస్తున్నాడండి. ఈరోజు ఏ అనుభవంలో నువ్వు కింద పడిపోయావో, నడవలేకపోతున్నావు, ముందుకెళ్ళలేకపోతున్నావో, వ్యాపారం ముందుకెళ్ళట్లేదా, కుటుంబం ముందుకెళ్ళట్లేదా, ఆర్థిక పరిస్థితి ముందుకెళ్ళట్లేదా, నీ జీవితం ముందుకెళ్ళడానికి ఏ స్కోప్ లేదా, నాజరేయుడైన యేసు నామములో ప్రకటిస్తున్నా, లేచి నడు. నువ్వు నడుస్తావంతే. నువ్వు బలం దేవుడి దగ్గర ఉందండి. నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు ఆధారపడితే నిన్ను పరిగెత్తిస్తాడు దేవుడు, గంతులు వేయిస్తాడు దేవుడు. సమస్యలిపోయి ఏం సంతోషం లేక కృంగిపోయి కింద పడ్డ దానిలో ఉన్నవేమో, కింద పడ్డ వాళ్ళ ఉన్నవేమో, నా దేవుడు నిన్ను గంతులు వేస్తాడు, లేడి పిల్లవలే గంతులు వేస్తాడు. ఎందుకంటే బలమైంది, సామర్థ్యమైంది, పక్షి రాజు ఎగిరినట్లు ఎగురుతావంట నువ్వు. ఎందుకంటే నూతన బలం. కానీ నువ్వేం చేయాలో తెలుసా, దేవుని దగ్గర ఎదురు చూడాలి. మనుషుల దగ్గర చూడకు, బంధువుల దగ్గర చూడకు, రాజకీయ నాయకుల దగ్గర చూడకు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడకు. నీ గురి దేవుని మీద ఉండాలి, నీ గురి దేవుని మీద ఉండాలి. దేవుని వైపు గురిపెట్టి చూడు, నీ జీవితంలో ముందుకెళ్ళిపోతావు అంతే. ఎక్కడ ఆగవు, ఎగురుతావు, గంతులు వేస్తావు. సమాధానంతో, సంతోషంతో దినదినము కూడా ముందుకు సాగిపోతావు. హన్న అండ్ బిడ్డల్లా కృంగిపోయిందండి. ఇక ఏం దిక్కు తోచగా దేవుడి దగ్గరికి వెళ్ళి భర్తను అడిగింది. భర్త ఇస్తాడా? భర్త అంటాడు కదా, నేను ఏమన్నా దేవుడినా, నా వల్ల ఏమవుద్ది కదా. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళిందండి. ప్రవ్వా అని కన్నీళ్లు గారుస్తూ ఉంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మరుసటి ఏట ఆమేన్ నెక్స్ట్ ఇయర్ సమయాలను కన్నది అంతే. దేవుడి దగ్గరికి ఎప్పుడో వచ్చింటే ఎప్పుడో కన్నేమో కదా, ఇంకా భర్త వల్ల కలుగుతుంది, ఇంకేదో సహాయం కలుగుతుంది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏదన్నా మరి లాభాలు కలిగితే మనుషులు అదే చూస్తారు. వాళ్ళేనా చేస్తారు, వీళ్ళేనా చేస్తారు, వాళ్ళ వల్ల అవుతుంది, వీళ్ళ వల్ల అవుతుందేమో, ఎవరన్నా చేస్తారేమో, ఏదన్నా ఇస్తారేమో. లేదండి, దేవుని వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూడు. నూతన బలం, న్యూ బ్లెస్సింగ్, న్యూ స్ట్రెంగ్త్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇట్. యేసయ్యానికి వందనాలు. ఈ వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. నూతన బలంతో నింపు, నూతన అభిషేకంతో నింపు, నూతన కార్యములు జరుగునగాక. యేసు నామములో దీవిస్తూ ఆశీర్వదించుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.